హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 37, 38 అండ్ 39 గురించి డిస్కస్ చేసుకున్నాం. సెక్షన్ 37 ఏం చెప్తుంది? సో డిగ్రీ అమలు చేయ న్యాయస్థానం అనగానేమి అనే అంశం గురించి చెప్తుంది. ఇక్కడ మనం క్లాజ్ ఏ, క్లాజ్ బిని తీసుకుంటే క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే, ఒక దావాను మొదట ఒక న్యాయస్థానం విచారించి దానిని అమలు చేసే సందర్భంలో మరొక న్యాయస్థానానికి అప్లేట్ వెలువరించుండవచ్చు. అప్పుడు ఆ యొక్క అప్లేట్ వెలువరించిన తర్వాత దానిని అమలు చేయమని చెప్పేసి తిరిగి మొదట విచారణ చేసినటువంటి న్యాయస్థానానికి పంపడం జరుగుతుంది అనేదే క్లాజ్ ఏ మనకు చెప్తుంది. సో క్లాజ్ బి ఏం చెప్తుంది? మొదట విచారించి అమలు చేసే సందర్భంలో ఆ యొక్క న్యాయస్థానం ఉనికిని కోల్పోతుంది. అంటే అర్థమైంది, రద్దు కాబడమో లేకపోతే మరొక న్యాయస్థానంలో విలీనం కాబడడం జరుగుతుంది. అప్పుడు అక్కడ వాది ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతంలో ఆ న్యాయస్థానానికి అమలు చేయ అధికారం ఉంటుందని చెప్పేసి క్లాజ్ బి మనకు చెప్తుంది. అది ఫ్రెండ్స్. సెక్షన్ 38 ఏం చెప్తుంది? ఏ న్యాయస్థానం చేత డిగ్రీని అమలుపరుస్తుంది అనే అంశం గురించి మనకు చెప్తుంది. అంటే అర్థం ఏంటి? డిగ్రీని విచారించి తీర్పు వెల్లడించినటువంటి న్యాయస్థానం చేతైనా అమలుపరచవచ్చు, లేదా మరొక న్యాయస్థానానికి బదలాయింపు చేసి కూడా అమలుపరచవచ్చు అనేది 38 మనకు చెప్తుంది. సో 39 ఏం చెప్తుంది? ఒక న్యాయస్థానం నుంచి మరొక న్యాయస్థానానికి డిగ్రీని అమలుపరచమని చెప్పేసి బదలాయింపు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సందర్భాలలో బదలాయింపు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే, ఒక దావాదారుని అంటే డిగ్రీదారుని ప్రమేయంతో మరొక న్యాయస్థానానికి బదిలీ చేయమని చెప్పేసి అతను కోరుకున్నప్పుడు రుణగ్రస్తుడు ఆ ప్రాంతంలో ఉద్యోగం రీత్యా, వ్యాపార రీత్యా, ఆస్తి రీత్యా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి బదిలీ చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది. సో రెండో పాయింట్, న్యాయస్థానమే స్వతహాగా తను నిర్ణయం తీసుకొని ఫలాని న్యాయస్థానానికి బదలాయింపు చేసి అక్కడ డిగ్రీని అమలుపరచమని చెప్పేసి చేయవచ్చు. అలాంటి సందర్భంలో కూడా బదలాయింపు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే 37, 38, 39 మొత్తం 3 కూడా డిగ్రీని అమలుపరచమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఎలాంటి సందర్భాలలో బదలాయింపు జరగాల, సో మళ్ళీ తిరిగి ఎలాంటి సందర్భాలలో మొదట న్యాయస్థానానికి విచారణ జరిగిన న్యాయస్థానంలోనే అమలుపరచాలని చెప్పేసి మనకు 37, 38 అండ్ 39 గురించి చెప్తున్నాయి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.